వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సినిమా రచయిత, సినిమా నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాష్ట్ర పర్యటనలు చేపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా కేసులు నమోదైనాయి, చాలా పోలీస్ స్టేషన్లో. ఆ కేసులు విచారణ కోసం తిప్పుతూ ఉన్నారు. అలాగే జైళ్ల సందర్శన కూడా చేస్తున్నాడు కృష్ణమురళి. ఇందులో భాగంగా కర్నూలు జైల్లో ఉన్న కృష్ణమురళిని గుంటూరులో ఒక కేసు నమోదైంది. ఆ కేసులో ఆయన్ని గుంటూరు తీసుకొచ్చి సిఐడి కోర్టు ఇన్ఛార్జ్ మ్యాజిస్ట్రేట్ స్పందన గారింటికి తీసుకెళ్లారు ఆయన్ని. అక్కడ ఆయన నవరసాలు ప్రదర్శించాడు. నాకు 2 ఆపరేషన్లు జరిగినాయి, నా గొంతుకు పెరాలసిస్ తరహా రోగం వచ్చింది, నా ఆరోగ్యం బాగలేదు, నాకు 70 ఏళ్ల వయసు, నాకు ఇమీడియట్గా బెయిల్ ఇవ్వండి, 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే నా మెడ నరికేసి, నేను తప్పు చేస్తే నా మెడ నరికేయండి, నాకు 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఈ టైప్లో మాట్లాడాడు. బోరున ఏడ్చాడని వార్తలు. అంటే మ్యాజిస్ట్రేట్ గారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలని చూశారు. అయితే మ్యాజిస్ట్రేట్ గారు ఈయన నవరసాలకేమి స్పందించకుండా 14 రోజులు రిమాండ్ చెప్పారు. యాక్చువల్గా ఈయన అరెస్ట్ అయిన తర్వాత ఏడుపులు పెడబొబ్బలు మొదలుపెట్టాడు. ఆయనకేం అర్థం కావట్లా, జైళ్ళన్నీ తిరుగుతున్నాడు, ఇంకా కొత్త కేసులు నమోదవుతున్నాయి, ఎన్ని రోజులకు బయటకు వస్తాడో తెలియదు. పైగా జగన్మోహన్ రెడ్డి ఆయనకి అటాచ్ చేసిన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇదే కామెడీ. అసలు పోసాని కృష్ణమురళి ఏ కామెడీ అనుకుంటే ఆయనకి పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించడం ఇంకా కామెడీ. మిగతా వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద లాయర్లు, మంచి లాయర్లు మాట్లాడి కృష్ణమురళికి మాత్రం బహుశా కృష్ణమురళి అప్పుడే బయటకు రాకూడదు అనుకుంటున్నాడు ఏంటో మరి జగన్మోహన్ రెడ్డి గారు. పాపం పరామర్శకు కూడా రాలేదు కృష్ణమురళిని పరామర్శించడానికి. అంటే బహుశా పోసాని కృష్ణమురళి అందగాడు కాదనుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. అందగాళ్ళనే పరామర్శిస్తాడేంటో వలవలేని నుంచి లాంటి వాళ్ళని. సరే, ఎనీహౌ ఇక్కడ పోసాని కృష్ణమురళి ఏడుపులు పెడబొబ్బలు పెడుతున్నారు. ఇదే పోసాని కృష్ణమురళి గతంలో ఏడుపులు పెడబొబ్బల గురించి ఏం మాట్లాడారు నేను ఒక వీడియో చూపిస్తానండి, మీరు ఆ వీడియో చూడండి. తర్వాత కంక్లూడ్ చేసేది కూడా ఏముండదు, ఆ వీడియోతోనే కంక్లూడ్ చేస్తా. బండారు సత్యనారాయణమూర్తి గారు రోజా గురించి ఏదో మాట్లాడినప్పుడు, రోజా గురించి ఏవో తీవ్రమైన విమర్శలు, వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు రోజా బోర్ని ఏడ్చారంట. ఏడిస్తే చాలా, అంటే ఈయన కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి రోజా అంటే నాకు అసహ్యం వేస్తుంది, రోజా ఏంటి ఆడవటం ఏంటి, ఎగిరి గజ్జల్లోదంతే వాడు ఒక దెబ్బకి చస్తాడు గుండెకి అని మాట్లాడాడు. ఒకసారి చూడండి. అంటే ఎలా ఉంటుందంటే, అధికారం ఉన్నప్పుడు ప్రతివాడికి నోరు లెగుస్తుంది, అధికారం అండ చూసుకొని రెచ్చిపోతాడు. ఇవాళ అధికారం పోయి గతంలో చేసిన తప్పులకి శిక్షలు అనుభవించాల్సి వచ్చేసరికి ఏడుపులు పెడబొబ్బలు మొదలైనవి. ఒకసారి వీడియో చూడండి. నేను తిరిగి మాట్లాడలేవా? నీకేనా కన్నీళ్ళు ఉంటాయి? వాళ్ళింట్లో కన్నీళ్ళు లేవా? వాళ్ళింట్లో కన్నీళ్ళు లేవా? చేసి కన్నీ వయసు భర్తీ ఎందుకు ఏడుస్తున్నావు? దగ్గర నా కొడుకుని గద్దల మీద తంటే గుండె మీద తెస్తాడు నా కొడుకు. సిగ్గులేదా నీకు రోజా? అది బిడ్డ పెట్టావు. చాలా ధైర్యవంతురాలి. ఎక్కడ పోయింది నీ ధైర్యం? ఎక్కడ పోయింది నీ ధైర్యం? ఎక్కడ నాగమ్మలాగా చలాయించుకునేదాన్ని వాడెవడో కుక్క మొలిగితే నువ్వు ఏడుస్తావా? నీ కళ్ళలో కరీడు చూస్తే నాకు అసహ్యం నువ్వంటే. వాడి కళ్ళల్లో నీళ్ళు పెట్టించావు. వాడు ఎలా ఎదగో వాళ్ళ కుటుంబాన్ని తెలియజేయి. వాటిలో కన్నీళ్ళు పెట్టించావు. ఎడుతావింది. Like, share and subscribe to Rajaniti channel.